నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞాన బుక్ చదువుకుంటున్నాం, రెండోది అనమాట. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు చదువుకునే టాపిక్ గురించి చెప్పి ముందు మీరు అందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మనం పుట్టిన దగ్గర నుంచి మనతో పాటు తోడుగా ఉన్న శ్వాస గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ శ్వాసను వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళడం కాదు. అందుకే కదా శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం అని చెప్పారు. ఆ శ్వాసను మనం గమనించాలి. ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే భౌతిక సుఖాలను వదులుకోమని ఏ గురువు మనకి చెప్పరు కూడా. ఎందుకంటే ఆధ్యాత్మిక యొక్క ప్రవేశం మనకి లభించినప్పుడు మనకి తెలియకుండానే ఐశ్వర్యము, సిరి, సంపద అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. అయితే మనం మాయలో పడకుండా ఉండాలి. మాయలో లోబడి సుఖాల వ్యామోహంలో ఇరుక్కుపోతే మనకు వచ్చి సిద్ధులు ఏమీ రావు. 8 రకాలైన సిద్ధులు వస్తాయి కదా, అష్టసిద్ధులు అంటారు. అనిమ, మహిమ, గరిమ, ఈశత్వ, వసిద్ధ, కామ్యం, ప్రకామ్యం, ఆ సిద్ధులన్నీ అవన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. ఈ సుఖాల్లో ఉంటే, ఈ గురువుని నమ్ముకుంటే, ఈ శ్వాసను నమ్ముకుంటే ఆ సిద్ధులు మనం సరిగా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆ సిరి మాయలో పడి మనం ప్రమాదంలో పడకూడదని చెప్తున్నాను. గురువులు సుఖాలు మాత్రమే ఇస్తాడు, కష్టాలు ఎప్పుడు ఇవ్వరు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. కాకపోతే ఆ గురువుకి దగ్గర మనం ఉండాలి. గురువుర్ వాక్యం ఆచరణీయం అంటారు. గురువారి వాక్యం మంత్ర సమానం అంటారు. అంటే గురువు చెప్పిన మాటే మంత్రం. ఆ మంత్రంలాగా మన గురువు చెప్పిన మాటని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని గురువు గారు చెప్పింది ఏంటిలే అనేసి మనం అనుకోకూడదు అనమాట. నారు పోసిన వాడు నీరు పోస్తాడు, అలాంటి మెంట వేదాంతాలు కూడా చెప్పకూడదు అనమాట. అలాగని మనం చేయవలసిన పని అంతా కూడా చెయ్యాలి. బద్ధకం ఎప్పుడూ కూడదు, బాధ్యతగా చెయ్యాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితోనే ఏదైనా వస్తాయి అని మనం తెలుసుకొని మన గురువుని మనం పట్టుకొని, మన శ్వాస అనే గురువుని మనం పట్టుకుంటే మనం జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నత శిఖరాలకి ఎదగగలము అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎలా నడిపించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఏమేమి ఇవ్వాలి అంతా గురువు బాధ్యత. అంటే మన శ్వాస బాధ్యత. ఆ శ్వాసని మనం పూర్తిగా తెలుసుకోవాలి. అందులోనే ఆ గురువుల యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలి. ఆ గురువు యొక్క చాకచక్యాన్ని అంతా తెలుసుకోవాలి. దాన్నే మనం సర్వజ్ఞత్వం అంటాం అన్నమాట. అదంతా కూడా మనం గురువుగారి మీద పెట్టుకున్న నమ్మకం. చూడండి, ఇప్పుడు జిల్లాలో కూడా మనం చెప్తారు విశ్వాసమే భగవంతుడు అనేసి. అంటే విశ్వాసం, ఆ నమ్మకాన్ని మనం ఉంచుకోవాలి. భగవంతుడి మీద నేటి, గురువు మీద నేటి విశ్వాసం ఎప్పుడో కూడా మన దగ్గర ఉంచుకోవాలి. ఏ గురువు చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే ఒకటే చెప్తారనమాట. ఏంటి, నీ శ్వాసే నీ గురువు మాటని ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. ప్రకృతికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మికత అని చెప్పారనమాట. జిల్లాలు కూడా చెప్తారు ప్రతీది సహజమే, సృష్టిలో ప్రతీది కూడా సహజంగానే జరుగుతుంది. ఆ సహజత్వం ఏంటి, ప్రకృతి. ఆ ప్రకృతిని మనం ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. ప్రకృతికి ఎప్పుడు కూడా ఎదురు తిరగకూడదు అని అంటున్నారు. ఇప్పుడు ప్రకృతికి ఎదురు తిరిగే కదా ఏంటి, చెట్లు కొట్టేస్తున్నారు, లేకపోతే నీటిని ఏమి కాకుండా చేస్తున్నారు, అగ్నిని ఏమించి రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే మనం ప్రకృతికి సమానంగా ఉండామో, దాన్ని ప్రకృతిని మనం గౌరవిస్తూ ఉంటామో, ప్రకృతి కూడా మనకు తిరిగి అన్నీ ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టిన గొప్ప సైంటిస్ట్ అయినా సరే అరటి తొక్క మీద కాలు వేస్తే జారిపోవడం ఖాయం. అంతే కదా, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ఏదైనా సరే ఆకర్షిస్తుంటుంది. నాకేం కాదు అనుకుంటే ఎవరి నేచురాలిటీ వాళ్ళది. ఇప్పుడు అరటిపండు తొక్క దాని జిగురుగా జారుతుంది, ఆ తొక్క మీద కాలు వేస్తే జారుతుంది. దాని నేచర్ అది అనమాట. ఏదైనా సరే ప్రకృతిని మనం ఎప్పుడూ గౌరవించాలి, ప్రకృతి గుణంగానే ఉండాలి, ప్రకృతికి అనుగుణంగానే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అలాగే ప్రకృతితో ఎప్పుడైతే సహజంగా జీవిస్తామో అప్పుడే మనతో ఇక్కడ సహజంగా ఉండేదేంటి, మన శ్వాస అనమాట. అది మనతో పాటే పుడుతుంది, చనిపోయే వరకు తోడుగా నీడగా అంతా కూడా మనతోనే ఉంటుంది. అలాంటి శ్వాస చెప్పినట్టు వినడం మానేసి మనం ఇంకోటి చేయకూడదు. మన శ్వాసని మనం గమనించుకుంటూ ఉండాలి. అది ఇప్పుడే కాదు, ఎన్నో జన్మల నుంచి మన దగ్గరికి వస్తూనే ఉంటుందన్నమాట.
అలాగే పునరపి జననం పునరపి మరణం అంటారు కదా. తత్వం ముక్త స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి అని కూడా అంటారనమాట. అంటే మనం అందరం కూడా ఈ విశాలమైన ఈ భూలోకంలో ఉన్న తర్వాత కొన్నాళ్ళకి ఎప్పుడో చనిపోతాం కదా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఆ స్వర్గలోకాన్ని అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము, మళ్ళీ భూలోకంలోకి వస్తాము. భూమి యొక్క పాఠశాల మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఈ భూమి మీద ఉన్నంతసేపు మనకు ఊపిరి ఉండాలి. ఆ ఊపిరే శ్వాస. ఆ శ్వాసను మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఎన్ని పరిస్థితులు మారినా ఈ శ్వాస మట్టుకు మారదు. 84 లక్షల జీవరాశుల్లో కూడా అది పుడుతూ చస్తూ ఉంటానంటారు. మనం అనుకుంటాం లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. అంటే ప్రాణమున్న జీవులు ప్రాణం లేని జీవులు అనుకుంటాం. సో ప్రతిదీ కూడా శ్వాసిస్తూనే ఉంటుంది. చెట్లేంటి పుట్టలేంటి కొండలు కోనలు అన్నీ కూడా శ్వాసిస్తూనే ఉంటాయి. ప్రతి దానికి అది శరీరం అంటారు కదా. శరీరము అణువుల సముదాయం అంటారు కదా. మనసు ఏమొచ్చి ఆలోచనల సముదాయము, బుద్ధి ఏమొచ్చి అనుభవాల సముదాయము, ఆత్మ అనుభవాల సముదాయము, బుద్ధి ఏమొచ్చి అనుభూతుల సముదాయము. సో ఇలా చెప్తుంటారు కదా. మొత్తానికి ఏదైనా సరే అణువుల సముదాయము. ఆ అణువులన్నీ శరీరంలోనే ఉంటాయి. ఆ శరీరాన్ని ముంచేది శ్వాస అని చెప్తున్నారు అన్నమాట. 45 ఏళ్ళ శ్రీ లాహిరి మహాశయులు మిలిటరీ క్యాంప్లో స్టోర్ కీపర్గా పనిచేస్తూ ఉండేవారట. ఇప్పుడు లాహిరి మహాశయుల గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు. ఆయన 45 ఏళ్ళు చేశారన్నమాట. మిలిటరీ క్యాంప్లో చేసి స్టోర్ కీపర్గా పనిచేస్తూ హిమాలయ ప్రాంతాలలో ఉన్న రాణిగంజ్కు బదిలీ చేయబడ్డారు. కొత్తగా నియమించడం వల్ల పని ఒత్తిడి అంతగా లేని కారణంగా వాహ్యాలంటే షికార్కి టైంపాస్కి అలా తిరుగుతాం కదా, దాన్ని వాహ్యాలి అంటాం. వాహ్యాలకని బయలుదేరిన లాహిరి మహాశయులు ఊహించని విధంగా దగ్గరలో ఉన్న ఓ పర్వత శిఖరాన్ని ఎక్కుతూ వెళ్ళారు. ఏదో దివ్య ప్రేరణ ఆయన్ని అటు నడిపించింది. అక్కడ ఒక చోట ఓ రాతిగుట్ట దగ్గర ఓ గుహ ప్రక్కన నిలబడి ప్రేమపూర్వకంగా తన వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న ఓ మహాత్ముని దర్శించారు. నన్ను గుర్తించావా నాయనా అన్నప్పుడు లాహిరి వారు లేదు అని చెప్పారు. పోనీ గుహలో వస్తువులైనా గుర్తించగలవేమో చూడమన్నారు. ఆ గుహలోని కమండలము, జపమాల, ఆసనము వంటి వాటిని చూస్తూ ఏమీ గుర్తురావడం లేదు, ఎవరివి మీరెవరు అని అడిగారు. ఆ మహాత్ముడు, నాయనా నీకు ఎన్నో జన్మల నుంచి మార్గదర్శనం చేస్తున్నాను. గత జన్మలో ఈ వస్తువులన్నీ నీవే. నీ రాకకే 45 ఏళ్ల పాటు ఇక్కడే నిరీక్షిస్తున్నాను. నేనే నిన్ను నా శక్తిచే ఈ ప్రాంతానికి బదిలీ చేయించాను. ఇక్కడికి రప్పించింది కూడా నేనే. గత జన్మలో నీ మనసులో ఓ విచిత్రమైన కోరిక పుట్టింది. అందమైన భవంతిలో ఆనందంగా కొన్నాళ్ళు గడపాలని. అందుకు సమయం నేటికొచ్చింది. ఈ కోరిక తీర్చడానికి ఆ గుహ వెనుక అందమైన భవంతిని నిర్మించి ఉంచాను. పక్కన ప్రవహిస్తోన్న నదిలో స్నానాదులు పూర్తి చేసుకుని నీకిష్టమైన ఆ భవంతిలో నీ ఆనందానికే సమకూర్చబడిన సమస్త ఐశ్వర్యాన్ని అనుభవించి తిరిగిరా. నీతో చాలా పని ఉంది. అంతటి అపూర్వ భవంతిని నా శ్వాసతో నేను నిర్మించాను. త్వరగా వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారట. అలా అంటూ ఇంకా ఎలా చెప్పారు చూడండి. శ్వాస ద్వారానే ఏవైనా జరుగుతాయి. అంత మంచి ఇల్లు కట్టిపోయి శిష్యుడి కోసం ఆ లాహిరి మహాశయులు అంతగా చేశారంటే అది ఓన్లీ ఒక శ్వాస ద్వారానే అవుతుంది అని చెప్తున్నారనమాట. మానవుడు ఈ శ్వాసయే అస్త్రమని, ఆ శ్వాసను అస్త్రముగా ప్రయోగించి సకల ఆపదల నుంచి కష్టాల నుంచి విముక్తులు అవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో మహా అద్భుతాలను భౌతిక సుఖాలను కూడా పొందవచ్చునని పూర్తిగా మర్చిపోయాడు మనిషి అన్నవాడు. ఈ శ్వాస గురించి పూర్తిగా మర్చిపోయాడు అనమాట. ఈ శ్వాస అన్నీ చేస్తుంది అన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయారు. ఒక ప్రత్యేక విశేష సాధన క్రియాయోగ దీక్ష నీ ద్వారా సమయానికి సర్వ మానవాళికి అందజేయబడాలన్న నా సంకల్పాన్ని గ్రహించు. శ్వాస మహావిజ్ఞానాన్ని తిరిగి సర్వులకు బోధించు. సంజీవిని విద్య ఇదేనని, శ్వాసే సర్వస్వమని మానవులకి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నీపై మోపబడింది అంటూ సెలవిచ్చారు. ఎవరు సెలవిచ్చారు? లాహిరి మహాశైలి సెలవిచ్చారనమాట ఈయనకి.
లాహిరి మహాశైలికి చెప్పారనమాట. ఎవరు చెప్పారంటే మహోదర్ బాబాయ్ చెప్తారనమాట. లాహిరి మహాశైలికి, లేకపోతే యుక్తేశ్వరగిరి గారికి అని చెప్తారనమాట. వాళ్ళ గురువు, ఆ గురు పరంపర అదనమాట. ఫస్ట్ మహోదర్ బాబాజీ, తర్వాత యుక్తేశ్వరగిరి, తర్వాత లాహిరి మహాశైలు, తర్వాత పరమహంస యోగానంద. సో ఇదంతా ఒక లైన్ ఇలా వెళ్తానే ఉంటుందన్నమాట లైన్. వాళ్ళ నుంచే వచ్చిన వాళ్ళు మనందరము ఈ క్రియాయోగం చేస్తున్నాం అనమాట. అదే ఈజీగా పత్రిక శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సద్బుద్ధి ప్రదాయిని గాయత్రి మనలోకి నిత్యము శ్వాసగా ప్రవహిస్తుంది. దాన్నే మనము అజపా గాయత్రి అంటాము. అలాంటి శ్వాసను లోతుగా తీసుకున్న శ్వాసనంతా పూర్తిగా వదలడం వల్ల మన బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించబడతాయి. అది మరచిన మనం మన బుద్ధులను మనకు తెలియకుండానే వక్రమార్గంలోకి ప్రేరేపించుకుంటున్నాం. మన జీవితాలలోని అశాంతికి కారణం ఇదే. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి రకరకాల సాధనలు చేస్తుంటాం. ఆధ్యాత్మిక సంబంధమైన గొప్ప శక్తివంతమైన కర్మకాండాలు చేసి చివరకు భౌతికమైన అశాంతికి గురికారకులం అవుతున్నాం. భౌతికమైన కోరికలనే కోరుకుంటున్నాం. దయామయులు, కరుణా సముద్రులు అయిన సద్గురువులు వాటిని ఎలా అందివ్వగలరు? పిల్లలకు ప్రమాదకరమైన వస్తువులు, బ్లేడు, చాకు వంటివి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో కదా. చివరికి ఆ పిల్లవాడు ససేమరా ఇచ్చి తీరాల్సిందే అని మొండికేస్తున్నాడంటే వాటిని ఇస్తే దాని పర్యవసానంగా ఆ పిల్లలే కాకుండా ఆ తల్లిదండ్రులు అశాంతికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పారు. నిజమే కదా. ఎవరికి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి పిల్లలైనా సరే. అంటే వాళ్ళకు ఉపయోగించడం రాని దాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. అలాగే పరమ గురువులు కూడా మనకి ఏది చేతనైతే అడుగుతున్నారు కానీ మనకి ఇవ్వట్లేదు అనుకుంటున్నాం మనం. కాకపోతే మనం కూడా అది పట్టుకోగల స్థాయిలో మనకు ఉంటే అవన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్తున్నారన్నమాట. విజ్ఞులైన సాధకులు, అనుష్ఠానపరులు అవశ్యము గ్రహించాల్సింది ఏమంటే స్వార్థపూరితమైన కోరికలు తీర్చమని గురువులను దైవాన్ని అడగడం మంచిది కాదు అని చెప్తున్నారన్నమాట. అంతసేపు స్వార్థపూరితమైన కోరికలు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నేను పెద్ద ఇల్లు కట్టాలి, మంచి లంచం తీసుకొని మంచి ఇల్లు కట్టాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి. సో సమంజసమైన కోరికలు అయితే కోరినా పర్వాలేదు. అలాగే స్వార్థపూరితమైన కోరికలు అంటే వాళ్ళకి నష్టం జరగాలి, వీళ్ళకి నష్టం జరగాలి, ఆ దేశం నాశనం అయిపోవాలి. సో ఇలాంటి పనికిమాలిన కోరికలు ఏమీ కోరకూడదు అని చెప్తున్నారు అన్నమాట. అయితే మనకున్న కోరిక కోరుకునే ముందు అవి అంత అవసరమా, అవి మన బుద్ధిని ఉపయోగించి ఓ మారు మనకు మనమే పరిశీలించుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుంది. కోరి ముందు అది మనకి పనిచేస్తుందా లేదా, నిజంగా ఉపయోగమా, అవసరమా, అది పనిచేస్తుందా లేదా అని మనం నిజమైన కోరికల మట్టుకే ఆ కోరిక వల్ల అందరికీ ఉపయోగపడుతుందా, సో అలాంటి కోరికలే మనం కోరుకోవాలన్నమాట. దానికి మన బుద్ధి ఉపయోగించాలన్నమాట. బుద్ధిని ఉపయోగించి కోరిక కోరుకుంటే అది ఎంతో మేలు జరుగుతుంది. అలా కాకుండా మనకి వరదానాలు ప్రసాదించే మన కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్న సద్గురులను కలవరపెట్టేవిగా ఉన్నాయేమోనని కాస్త ఆలోచించుకోవాలి. ఏదో మన పిచ్చి కోరికలతో దేవుళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. దేవుళ్ళని, గురువుల్ని మన కోరికలతో ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. దానివల్ల మన సాధనలు మరింత త్వరితగతిని ఫలించగలవని తెలియజేస్తూ, ఎప్పుడైతే బుద్ధిగా మనం కోరుకున్నామో అప్పుడే మన సాధనలన్నీ ఫలిస్తాయని చెప్పారు. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. ఒక యోగి దగ్గరికి ఒకతను తనకు వరవైమని పరిపరి విధాలు ప్రార్థించాడు. అతని ప్రార్థనలు ఆలకించి ఏం వరం కావాలని అడిగారు గురువుగారు. తను ముట్టుకున్నదంతా బంగారం అయ్యేటట్టు దీవించమన్నాడు. అతని కోరికకు యోగి కలవరపడి, అలాంటి కోరికలు కోరవద్దు, దానివల్ల నీకు శాంతి లభించదు, అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి, కష్ట నష్టాలు కలుగుతాయి అని చెప్పారు. దానికి బదులుగా ఇంకేమన్నా కోరుకో ఇస్తాను అన్నాడట. దాంతో అతను మరీ ప్రాధాయపడుతూ మధ్యలో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఇచ్చి తీరాల్సిందే అన్నాడట మొండిగా. చేసేది లేక ఆ వరం అతనికి ప్రసాదించాడు. అంటే చూడండి, గురువుగారికి శిష్యులు గురువుగారి వరం ఇవ్వకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటారనమాట. సో ఆ మాటలు పడలేక సరే నీ ఇష్టం అనేసి కోరిక ఇచ్చేసారనమాట, ఆ వరం ఇచ్చేశారు. దాంతో అతని జీవితం అస్తవ్యస్తమైంది.
బంగారం పట్ల పిచ్చి వ్యామోహం ఉందో ఏమో ఇంట్లోని ప్రతి వస్తువును తాకాడు. ఆత్రపడుతూ అతను తాగిన ప్రతీదీ బంగారమైపోయి దగదగ మెరిసిపోయింది. ఇల్లు వాకిలి ఎటు చూసినా సువర్ణమయం. ఇంతలో ఆకలేసింది. ఈ తాకుడు కార్యక్రమం కాసేపు ఆపి భోజనానికి ఉపక్రమించాడు. అతని స్పర్శ తగిలిన ప్రతి తినుబండారం కూడా స్వర్ణమైపోయింది. స్వర్ణం అంటే బంగారం. కంగారు పడ్డాడు. పరిపరి విధాలు ప్రయత్నించాడు. కనీసం కాసిన మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు. ఆందోళన చెందాడు. ఇంతలో నాన్న అనుకుంటూ ముద్దుల కూతురు వచ్చింది. వస్తువుని తండ్రిని కావలించుకుంది. ఆ పసిపిల్ల కూడా అతని స్పర్శకు పుత్తడి బొమ్మగా మారిపోయింది. మరింత బెంబేలు పడిపోయాడు. నోట మాట లేదు. నీరసంతో నిస్త్రాణగా కూలబడ్డాడు. అతని భార్య కంగారుగా అతన్ని స్పృశించింది. ఆవిడ బంగారు బొమ్మ అయిపోయింది. దాంతో అంతులేని ఆవేదనతో లేని ఓపిక తెచ్చుకొని స్వర్ణమయ గృహాన్ని వదిలిపెట్టి ఆదుర్దాయంగా యోగి దగ్గరకు పరిగెట్టాడు. ఇది కథ అన్నమాట. అంటే ఏంటి, మనకి అవసరమైనంత కోరికే కోరాలి, పిచ్చి పిచ్చి కోరికలు కోరకూడదు. ఇప్పుడు బంగారం కోరాడు, ఆయన చూస్తే ఏంటి మొత్తం అంతా బంగారం అయిపోయింది. బంగారం అయిపోవడం వల్ల ఏంటి, ఆయనకు నష్టమే జరిగింది కానీ లాభం ఏమీ లేదు. అందుకే విచక్షణ అన్నది బాగా ఉపయోగించుకోవాలి. మనం ఏ కోరిక కోరినా సరే దానిలో మనం విచక్షణ అన్నది బాగా ఉపయోగించుకుంటే మటుకు మనం సరైన కోరికలే కోరుతామని చెప్తున్నాను అన్నమాట. మన జీవితాలలోని మనశ్శాంతి కారకులం మనమే. ఇదంతా దానికి చెప్పారనమాట. మన జీవితాల్లో అశాంతి ఉండడానికి కారణం కూడా మనమే. మన ఆలోచనలు, మన అర్థం లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించుకోవాలి. ఈ శాంతి లేని స్థితి విదేశీయులకు మనకన్నా కాస్త ఎక్కువేనని ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తుంది. ఓ ఆగంతకుడు మిషన్ గన్తో బాగా రద్దీగా ఉండే ఓ రైల్వే స్టేషన్లో హఠాత్తుగా ప్రత్యక్షమై కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఓపికన్నంత వరకు కనబడ్డవారిని కనబడ్డట్టు కాల్చి పారేసి తాపీగా వెనుదిరిగి వెళ్తున్న అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు. మంచి టైం చూసుకుని అసలు ఎందుకలా చేశావని అడిగారు అతన్ని. అతను చాలా మామూలుగా చెప్పాడట. నాకు ఎప్పటి నుంచో తీవ్రమైన కోరిక, అది నేటికి తీరింది. ఊరికే కాల్చాలనిపించింది, కాల్చాను, అంతకన్నా వేరే కారణం లేదు అన్నాడట. మానసిక విశ్లేషణ చేసిన కొందరు వైద్యులు నిర్ధారించేది ఏంటంటే తీవ్ర అశాంతికి గురయ్యి మాత్రమే అతను అలాంటి అమానుష చర్యకు పాల్పడ్డాడని చెబుతూ అసలు అతనే కాదు, అశాంతి పెరిగితే ఎవరైనా అలాగే ప్రవర్తించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అంటే ఏంటి, మనలో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉంచుకోవాలి, నెగిటివ్ క్వాలిటీస్ ఉంచుకోకూడదు. నెగిటివిటీ ఉన్న వెంటనే పాజిటివ్గా మార్చుకోవాలి. లేకపోతే మనకి అశాంతి పెరిగిపోయి టెన్షన్లు, బీపీలు, షుగర్లు, స్ట్రెస్లు అన్నీ వస్తాయన్నమాట. మొదట్లో పాల్ బ్రింటన్ శ్రీ భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చి, ఏమిటండి తమను ఇలా నిర్లిప్తంగా కూర్చున్నారు? నిర్లిప్తంగా అంటే ఎటు ఆలోచించకుండా అలా మౌనంగా కూర్చున్నారు అని అడిగారట. మీరు సర్వసమర్థులు కదా, మీరు ప్రపంచ దేశాలు అలా కొట్టుకు చస్తుంటే మీకేమీ పట్టదా అని అడిగితే, ఈ ప్రపంచం నీదా నాదా, మరి మనకెందుకయ్యా, అది ఎవరిదో వాడే చూసుకుంటాడు, దా కూర్చో, హాయిగా శ్వాస గమనించుకుంటూ కూర్చో, అనవసరమైన వాటిల్లో తలదూరుస్తావేంటి అని అడిగారంట. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1914, 1920 ఆ టైంలో అన్నమాట. అలాగే శ్వాసను లోతుగా తీసుకోవడం, విడిచిపెట్టడం అనేది ప్రయత్నపూర్వకంగా చేస్తున్నట్లయితే యుద్ధ వాతావరణాన్ని కూడా నివారించగలము. మనుషుల మధ్య సామరస్యత కలిగి తీరుతుంది. ఇదొక అద్భుతమైన రహస్యమైన సూచన. అంటే ఏంటి, శ్వాసని మనం నిదానంగా లోతుగా గమనిస్తూ ఉన్నట్లయితే ఎటువంటిదైనా మనం చేయవచ్చు, ఎటువంటి అనర్థాన్నైనా ఆపవచ్చు అని చెప్తున్నారన్నమాట. సో అందుకని శ్వాసను నిదానంగా లోతుగా తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి గబగబా తీసుకోవడం కాదు. అలా తీసుకున్నా సరే మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనకి శ్వాసే ఆధారం. ఏది మనం గాలి, నీరు ఆహారం లేకపోయినా కొన్నాళ్ళైనా ఉండగలం. అదే గాలి లేకపోతే అస్సలు ఉండలేము. అందుకని ఆ గాలిని
ఒక క్రమ పద్ధతిలో లోతుగా శ్వాసించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.